బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాడి గేదెల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ని సందీప్ కుమార్ జూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ షెడ్యూల్ కులంలో సేవా సహకార సంఘం ద్వారా 19 మంది లబ్ధిదారులకు 38 గేదెలను పంపిణీ చేస్తున్నామని, ప్రతి లబ్ధిదారు రోజుకు 2000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉందని తెలిపారు. గేదెల ఆరోగ్యం, ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దళిత వర్గాల అభివృద్ధికి విద్యా, ఉపాధి రంగాల్లో పలు పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గురుకులాల్లో నాణ్యమైన ఆహారం, విదేశీ విద్యకు నిధులు, సమీకృత గురుకులాల నిర్మాణం, కేబినెట్ లో దళితులకు ప్రాధాన్యత కల్పించామని అన్నారు. ముందుగా 40 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసి పశు వైద్యశాల ఉప కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి రవీందర్ రెడ్డి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, ఎంపీటీఓ జయశీల, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 38 గేదెలు పంపిణీ చేస్తున్నాం ఇక్కడ నుంచి, వేదిక నుంచి. సో ఈ సేమ్ గేదె నేను కూడా తెప్పించాను హర్యానా నుంచి. సేమ్ గేదె నేను కూడా ఎందుకు నేను మీకు చెప్తున్నామంటే దీనికి ఫైదా చెప్తాను ఏమేమి ఉంది. సో 1 లక్ష ఇచ్చి ఈ గేదె నేను కూడా తెప్పించాను, ప్యూర్ మొర్రా గేదె బఫెల్లో. ఇప్పుడు ఈరోజు 12 లీటర్ పాలు వస్తున్నాయి, 10 లీటర్ అమ్ముతున్నా. 1000 రూపాయలు వస్తున్నాయి ప్రతిరోజు, 1000 రూపాయలు ప్రతిరోజు వస్తున్నాయి. అది సిరిసిల్లలో. మీకు కరీంనగర్ పోతే 110 కూడా వస్తుంది 1 లీటర్కి. సో రెండో ఉంటే ప్రతిరోజు మీకు 2200 దాకా వస్తాయి గేదెలు. నా విషయమే చెప్తున్నా. స్పెషల్ బ్రీడ్ ఉంటాయి, చాలా మెయింటెనెన్స్ కొంచెం సరిగా చేస్తే, మీరు పౌష్టికాహారం మంచిగా ఇస్తే దానాలు ఖచ్చితంగా 15 లీటర్ వరకు మీకు పాలు వస్తాయి. సో ఈ మొత్తం ఇక్కడ ఉన్న బెనిఫిషియరీ ఎస్సీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం బీపీఎల్ నుంచి ఏపీఎల్కి రావాలి అంటే ఇది చాలా ముఖ్యమైన స్కీమ్ గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేసినది. దయచేసి మీరు మంచి పౌష్టికాహారం ఇవ్వండి. మీకు ప్రతిరోజు 2 నుంచి 2,500 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. సో దయచేసి మీరు ఈరోజు అందరూ వచ్చారు, ఈ గవర్నమెంట్ స్కీమ్కి లా మీకు వస్తున్నాయి కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు. జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరికీ నమస్కారం. మీ అందరి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సమాజంలో అన్ని వర్గాలు బాగుపడాలని, ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటు గురైనటువంటి దళితులకు మరింత ఎంపవర్మెంట్ కల్పించాలి, వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి ఇటు విద్యతో పాటు ఇంకా దానికి ప్రత్యామ్నాయంగా చాలా రంగాల్లో కూడా దళితులకు తోడ్పాటును అందిస్తుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం. నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ సంక్షేమ హాస్టల్లో, ముఖ్యంగా గురుకుల హాస్టల్లో ఏదో పేరు నామమాత్రంగా పెట్టి వాటిని గాలికి వదిలేసింది. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినాక డైట్ ఛార్జీలు పెంచడం కానీ, కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం కానీ, మరీ ముఖ్యంగా ఓవర్సీస్ స్కాలర్షిప్ అంటే ఇక్కడ నుంచి విదేశాలకు చదువుకునే విద్యార్థులు గతంలో 240 యూనిట్లు ఉండేవి, ఇప్పుడు దాన్ని 500 యూనిట్ల కంటే ఒక శాచురేషన్ మోడల్. ఒక కుటుంబం ఒక అమెరికనో, ఒక లండనో, ఒక ఆస్ట్రేలియా పోయి చదువుకుంటే ఆ కుటుంబంతో పాటు ఆ జాతి కూడా బాగుపడుతుంది, సమాజం మెరుగైన సమాజం కోసం వాళ్ళందరూ చేస్తారని చెప్పి ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి యూనిట్లు పెంచడం. ముఖ్యంగా ఈ యూనిట్లు దళితులు ముఖ్యంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, ఒక ఆత్మగౌరవంతో బతకడానికి ఇప్పుడు మొర్రా జాతి గేదెల్ని పంపిణీ చేయడం వాళ్ళకి ఎంతో కొంత చైతన్యస్తుంది. ఇది నిజంగా కలెక్టర్ గారు వారే స్వయంగా మరి నిజంగా వాళ్ళకి లాభం అవుతుందా, మనం మాటలను చెప్తున్నామని చెప్పి స్వయంగా ఆయన కూడా కొనుక్కొని దాన్ని ఎక్స్పెరిమెంట్ కూడా చేసిండు. దాదాపు రోజుకు 2 నుంచి 2,500 రూపాయలు ఒక వ్యక్తి కుటుంబానికి కోసం వస్తున్నాయంటే నిజంగా మనం ఆర్థికంగా ఎవరికి చేయి జాపకుండా ఒక గౌరవంగా బతికే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ మండలంలో ఇప్పుడు 3 గ్రామాల్లో పైలట్గా పెట్టిందట. ఇప్పుడు వేదికల్లో చాలా నాయకులు చెప్పారు, ఈ మండలంలో మీరు ఎవ్వరు అప్లై చేసుకున్నా
ఎవరికి ఇంట్రెస్ట్ ఉండి మేము చేయగలుగుతాం, మాకు ఖచ్చితంగా కావాలని మీరు ఎవరు దరఖాస్తు పెట్టుకున్నా నేను కలెక్టర్ గారిని, ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళని కూడా అందరినీ ఒప్పించి ఎవరు దరఖాస్తు పెట్టుకున్నా వాళ్ళకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా ఇది మంచి అవకాశం. మనం ఒక రకంగా వ్యవసాయం చేసుకుంటూనే దాని ప్రత్యేకంగా దీన్ని కూడా మనం అలవాటు చేసుకున్నట్టుంటే మనం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, మన కుటుంబాలు బాగుపడడానికి, కుటుంబంలో పిల్లల చదువు కానీ ఇతరత్ర దేనికైనా కూడా ఇది మనకు ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఇంత గొప్ప కార్యక్రమం ఇక్కడ అరేంజ్ చేసినటువంటి కలెక్టర్ గారికి, ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.